అలాగే సార్ కోర్టు ఇష్యూలు ఉంటాయి, కొన్ని ఆస్తులు, కొన్ని ఇల్లులు. అది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఆ ఇష్యూలు ఉన్నప్పుడు? కోర్టులో ఉన్నప్పుడు అది లీగల్ డిస్ప్యూట్లు ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ లావ్ ఆగిపోతాయి అలాగా? అది హోల్డ్లోనే ఉంటాయి. ఓకే. ఎందుకంటే కోర్టులో ఎప్పుడైతే దాని మీద కేసు ఫైల్ చేశారో ఇమీడియట్గా అవన్నీ హోల్డ్లోకి వెళ్ళిపోతాయి. సో ఇంజక్షన్లో ఉంటాయి అవి కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు అవి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవ్వదు. ఇన్ కేసు అది బోత్ పార్టీ సెటిల్ అయిపోయి అండర్స్టాండింగ్ వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటే ఆ కేసు డిస్క్లోజ్ అవ్వడం కానీ, కేసు అదాలత్లో సెటిల్ అయిపోవడం కానీ జరిగితే అప్పుడు అది రిజిస్టరబుల్ అనమాట. అప్పటి వరకు ఆ ఇంటి పేరు మనిషి ఓనర్కి ఆ ఇల్లు మాదని చెప్పుకోవడానికి అవ్వదా? చెప్పుకోవడానికి అది కోర్టు కేసులో ఉన్నప్పుడు దానికి ఓనర్షిప్ లోన్ కూడా అది ఎవరికి ఓనర్షిప్ అనేది ఉండదు. ఓకే. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రాలేని ముస్లిం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలా చేస్తారు? వాళ్ళు ఇందులో ఎలా ఉంటుంది అంటే అండి, పెద్దవాళ్ళు ఇప్పుడు రాలేని పక్షంలో వీలునామా రాయొచ్చు. ఈ వీలునామా రాసి వాళ్ళ తదనంతరం ఆస్తిని సో అండ్ సో వీళ్ళకి ఇస్తున్నాం అని చెప్పేసి వీలునామా మనవలకో మనవరాళ్ళకో కొడుకులకో ఎవరికైతే వాళ్ళకి ఇచ్చే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళు స్వతగా సంపాదించుకున్న ఆస్తి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు. వాళ్ళకి కూడా తాతల నుంచి వచ్చింది అనుకోండి, అది మళ్ళీ మనవలకి వీళ్ళు తదనంతరం ఆటోమేటిక్గా హక్కులు వస్తాయి. ఓకే. అలా కాదు, ఇప్పుడు ఇమీడియట్గానే అమ్మాలి కానీ వాళ్ళు బెడ్ మీద ఉన్నారు అనుకుంటే వాళ్ళు ఎవరైతే ఆస్తి ఓనర్స్ ఉన్నారో హక్కుదారులు వాళ్ళు జీపీఏ ఇస్తారు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. వాళ్ళు ఎవరికంటే వాళ్ళ కొడుకులకో మనవరాళ్ళకో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు నమ్మకస్తులు ఉంటారో వాళ్ళకి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు. సో ఆ జీపీఏ తోటి మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు రాలేని పక్షంలో మీకు జీపీఏ రాసిస్తారు, మీకు అటార్నీ ఇస్తే మీరు వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు సంతకాలు పెడితే ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రాపర్టీ. అలాగే కొన్ని చోట్ల ముసలి వాళ్ళకి మతిస్థితం ఉండదు, ఆ టైంలో ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు వాళ్ళ పిల్లల మీద? మతిస్థితం లేని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేరండి. వాళ్ళకి మైండ్ అన్సౌండ్ మైండ్ అంటాం. సో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ తదనంతరం ఆస్తి ఎవరైతే లీగల్ హైర్స్ ఉంటారో వాళ్ళ పేరు మీదే రిజిస్ట్రేషన్ అవుతుంది. వాళ్ళైతే ఎవరైతే వాళ్ళంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు, ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటారు రిజిస్టర్ ఆఫీస్లో, అలా అన్సౌండ్ మైండెడ్ అని చెప్పి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి తర్వాత ఎవరైతే లీగల్ హైర్స్ ఉన్నారో లీగల్ హైర్ సర్టిఫికేట్ మనం కోర్టు నుంచి తెచ్చుకొని వాళ్ళైతే ఇప్పుడు ఫర్దర్గా ప్రాపర్టీకి లీగల్ హైర్స్ అవుతారు, ఆస్తిదారులు అవుతారు. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. వాళ్ళ మతిస్థితం లేకపోయినా మా తాతగారు అని చెప్పి చేసేసుకోవచ్చు. అదే తాతగారు అని చెప్పినట్టు ప్రూఫ్స్ పెట్టుకొని, అంటే వాళ్ళ తాతగారి నుంచే వచ్చిన ఇది ఉంటుంది కదా, లైక్ ఆధార్ కార్డులో ఫాదర్ నేమ్ ఉంటుంది, రేషన్ కార్డులో ఫాదర్ నేమ్ ఉంటుంది. ఆ ఫాదర్కి ఇలాగ బాగాలేదని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, అన్సౌండ్ మైండ్ అని చెప్పి ఆయన మతిస్థిమితం సరిగ్గా లేదని మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇవన్నీ పెట్టి కోర్టులో సబ్మిట్ చేసి లీగల్ హైర్కి మాకు కావాలి అని అంటే కోర్టు లీగల్ హైర్ ఇస్తుంది కొడుకులకి. సో కొడుకులనే కాదు, ఎవరైతే లీగల్ హైర్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని సేల్ చేసుకోవడం కానీ వాళ్ళు అనుభవించడం కానీ వాళ్ళు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేసుకోవచ్చు.